బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చికెన్ వ్యర్థాల రవాణా జోరుగా సాగుతోంది. సోమవారం తెల్లవారుజామున దామరమడుగు, కాకులపాడు గ్రామాల్లో చికెన్ వ్యర్థాల వాహనాలను ఎస్ఐ సంతోష్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. 3 వాహనాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చికెన్ వ్యర్థాలను ప్రోత్సహిస్తున్న ఆక్వా రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాల డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు. వాహనాలను సీజ్ చేసి కోర్టుకు పెడతామని తెలిపారు. చెరువులను తీసుకొస్తున్న వారిపై, స్థల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. నిన్న రాత్రి బుచ్చి మండలంలో కాగులపాడు అట్లాగే దామరమడుగు దగ్గర 3 చికెన్ వేస్ట్ బండ్లు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చికెన్ వేస్ట్ బండ్లకు సంబంధించిన ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో ఆ డ్రైవర్ని, అట్లాగే బండి ఓనర్లని, అట్లాగే ఈ చెరువులకు ఎవరైతే లీజులు తీసుకుని నేర్పించుకుంటున్నారో వాళ్ళ మీద, అట్లాగే చెరువులు ఓనర్స్ మీద, ల్యాండ్ ఓనర్స్ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే బండ్లు కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఈ వెహికల్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్స్ ఆర్టీఓ కూడా పెట్టి వాళ్ళ పర్మిట్లు కానీ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసేదానికి స్ట్రిక్ట్గా దీన్ని అమలు చేస్తున్నాం. అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పిలిపించాము. అందరి చెరువులు ఎవరైతే లీజుకి ఇచ్చున్నారో ఆ చెరువుల వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారు, అట్లాగే ఫిషరీస్ ఏడీ గారితో సమక్షంలో అందరు ఎఫ్డిఓ గారితో పాటు అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని చెరువులు ఎవరైతే లీజుకి తీసుకున్నారో వాళ్ళ దగ్గర కూడా బైండ్ ఓవర్ చేయించుకుని వాళ్ళని కూడా మా చెరువుల్లో ఇక నుండి చికెన్ వేస్ట్ అనేది మేము అలౌ చేయమని చెప్పి బైండ్ ఓవర్ చేయించుకోవడం కూడా జరుగుతుంది. ఇట్లాగే ఈ చెక్ పోస్టుల దగ్గర కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ చికెన్ వేస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నా కూడా ఆ ఎస్ఐలకు కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా రూరల్ డిఎస్పీ గారు కూడా వెంకటాచలం చెక్ పోస్ట్ దగ్గర కూడా ఈ చికెన్ వేస్ట్ బళ్ళు వస్తే అక్కడే పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే ఇటు మరిపాడు దగ్గర నుంచి వచ్చేవి కూడా మన మరిపాడు చెక్ పోస్ట్ కానీ, అట్లాగే మన బుచ్చి చెక్ పోస్ట్ దగ్గర కూడా మేము నిఘా పెట్టి, అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంటు, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, విఆర్ఏలు, అట్లాగే పోలీసు అంతా కలిసి కంబైన్డ్గా ఆపరేషన్స్ చేస్తాం. పెట్రోలింగ్ తిరిగి ఎక్కడ చికెన్ వేస్ట్ ఉన్నా కూడా లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చినాయి చేస్తున్నారో ప్రూఫ్స్తో సహా ఇది పెట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి లెటర్ పెడితే కనుక వాళ్ళు దానికి కరెంట్ తీసేయటం కానీ ఆ చెరువుల్ని క్యాన్సిల్ చేయటం అది జరుగుతుంది. లైసెన్స్ అది క్యాన్సిల్ చేయటం.